హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి ప్రతీకారం తీర్చుకున్న పాయింట్తో కథ సిద్ధం చేశారు పరుచూరి సోదరులు. అయితే ఇందులో కొత్తదనం ఏమీ లేదని పల్లెటూరి నుంచి అడవికి హీరోని తీసుకెళ్తే అది కొత్తగా ఉంటుందని సూచించారు సురేష్ బాబు. ఆ ప్రకారం కథలో మార్పులు చేశారు పరుచూరి సోదరులు. మొదట ఇందులో వాణిశ్రీ పాత్రను ధనవంతురాలిగా చూపిద్దాం అనుకున్నా. అయితే పాత్రను మినిస్టర్ చేస్తే బాగుంటుందని పరుచూరి బ్రదర్స్కి వారు సూచించారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ వెనుక ఆమె పాత్ర అటవీశాఖ మంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి సురేష్ సూచించారట. అయితే సంస్థ నిర్మించిన అనేక చిత్రాల విజయంలో ఆమెది కీలక పాత్ర ఉంది. తన వివాహానికి ముందు ఆ సంస్థతో ఆమె నటించిన చివరి చిత్రం ఎంకినాయుడు బావపెళ్లి. మళ్ళీ బొబ్బిలిరాజు చిత్రంతో ఆ సంస్థలో ఎంట్రీ ఇచ్చారు వాణిశ్రీ గారు. రాష్ట్రాన్ని అయినా రాసితా కానీ ఈ పెళ్లికి అంగీకరించిన డైలాగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు వాణిశ్రీ. ఆమె భర్తగా సత్యనారాయణ, సోదరులుగా కోట శ్రీనివాసరావు, విద్యాసాగర్ నటించారు. వెంకటేష్ తాత పాత్రను, గుమ్మడి తల్లి పాత్ర సుమిత్ర పోషించారు.